నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీ వెంట రావద్దనియు నన్ను బతిమాలుకోవద్దు. నీ వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీ ఉండు చోటనే నేనుంటాను. నాకు ఉండడానికి మేడ అక్కర్లేదు. నీవు గుడిసెలో ఉంటే గుడిసెలోనే ఉంటా. అది రూతు యొక్క నిర్ణయం. ఎవరు ఈ రూతు అనుకుంటున్నారు? సంగమా, ప్రవక్త అంటున్నాడు ఆదామంట బద్ధకస్తుడు అయిపోయాడు. తను కోల్పోయిన హక్కు పత్రాన్ని కూడా అతను వెతకాలని ఇష్టపడలేదంట. దేవుడు ఎంతో ప్రేమించి తనకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తే ఆ స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకునే ప్రయత్నం అతడు చేయలేదు. కానీ అసలైన యజమాని ఊరుకోడు కదా. నా ఆస్తి అన్యుల యొద్ద తాకట్టులో ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఆయనే దిగివచ్చి ఇప్పుడు ఆ యొక్క స్వాస్థ్యాన్ని, ఆ హక్కు పత్రాన్ని ఆయన స్వాధీనం చేసుకోవడానికి ఆయన దిగి వచ్చాడు.